కొందరు గోపికలు ఇట్లనిరి, సాధుపురుష గోవిందుడు నగరభామినుల మధ్య సరస సల్లాపములను సాగించునప్పుడు, ఎట్టి దాపరికములు లేకుండా సంభాషించునప్పుడు పల్లెపొడుచులమైన మమ్ము గూర్చి ప్రసంగవశమునైనను ప్రస్తావించునా? మరికొందరు గోపాంగనలు ఇట్లు వచించిరి, మహానుభావ, శరద్రాత్రులయందు చక్కగా వికసించిన కొలువలతో బొండు మల్లెలతో పండు వెన్నెలతో ఒప్పెడి బృందావనము మిగుల హాయిని గొలుపుచుండెడిది. అట్లు మనోజ్ఞమైన బృందావనమున మేము శ్రీకృష్ణునితో కూడి రాసకటలను నేర్పతిమి. ఆ సంతోష సమయమున మేము నృత్యము చేయునప్పుడు మా కాలియందెల ధ్వనులు మధురముగా రవలించుచు వీణుల విందు వనొచ్చుచుండేవి. మేము ఆ స్వామితో కూడి ఆడితిమి, పాడితిమి. ఆయన అద్భుత లీలలను ప్రస్తుతించుచు గానము చేయిసితిమి. అప్పుడు ఆ ప్రభువు కూడా మాతో కూడి మిగులు ఆనందించుచు క్రీడించెను. అప్పుడప్పుడైనను శ్రీకృష్ణుడు ఆ మధుర రాత్రులను గూర్చి స్మరించుచుండున, ఉద్ధవ మహోదయ, మేము శ్రీకృష్ణుని విరహాగ్నితో మిగుల తపించి పోవుచుంటిమి. ఇంద్రుడు మేఘజలములతో వనములను వికసింపజేయునట్లు శ్రీకృష్ణుడు తన సుఖకర స్పర్శాదులతో మా తాపములను తీర్చి మమ్ము ఆనందింపజేయుటకై ఇచ్చటికి వచ్చునా? ఒక గోపిక తన తోడివారితో ఇట్లనెను, కృష్ణప్రభువు శత్రుమోకలను చెండాడి రాజ్యలాభములను కలిగియున్నాడు. మున్ముందు రాజకుమార్తెలను పెండ్లియాడి తన మిత్రులందరితో కూడి సుఖ సంతోషములలో మునిగియుండును. అట్టి ప్రభువు మన కడకు ఎలా వచ్చును? మరి ఒక గోపకాంత ఇట్లు నుడివెను, ఆ శ్రీహరి శ్రీకృష్ణుడు స్వయముగా లక్ష్మీనాథుడు కనుక ఆప్తకాముడు, మనోరథములు ఈడేరినవాడు, అన్ని విధములుగా కృతకృత్యుడు. వనముల యందు నివసించుచుండునట్టి మనతో గాని ఇతర రాజకుమార్తెలతో గాని ఆ స్వామికి ఇంకా ఏమి పని? మనము లేకున్నను ఆ ప్రభువునకు ఎట్టి లోటు ఉండదు. ఇంకొక గోపవనిత ఇట్లు పలికెను, వేషయైనప్పటికిని పింగళ ప్రపంచమునందు దేనికి ఆశపడుకున్నటయే పరమసుఖము అని చెప్పియుండెను. ఆ మాటలు ముమ్మాటికిని నిజమని మనము ఎరుంగుదుము. అయినను శ్రీకృష్ణుని కొరకే ఎదురుచూచుచు ఆ ఆశను విడవలేకున్నాము. మరి ఒక గోపిక ఇట్లు వచించెను, మనకు ప్రియతముడైన శ్రీకృష్ణుని యశో వైభవమును కీర్తి ప్రతిష్టలను మహాత్ములు కూడా కొనియాడుచుందరు. కావున ఆ స్వామి మనతో ఏకాంతమున జరిపిన మధుర భాషణలను మరచిపోవుటకు ఎట్లు ఉత్సహింతుము? శ్రీహరి శ్రీకృష్ణుడు తన ఎడ ఉపేక్షాభావమును వహించినను లక్ష్మీదేవి మాత్రము ఎన్నడూ ఆయన వక్షస్థలమును విడిచిపెట్టదు గదా. ఉద్ధవ మహోదయ, శ్రీకృష్ణుడు బలరామ సహితుడై ఈ బృందావనమున ఆవులను మేపుచు వేణుగాన మొనర్చెను. ఆ స్వామి మురళీ రవామృతముతో తడిసి ఇచటి ఈ నదీ తరములు, పర్వత ప్రాంతములు, వనప్రదేశములు అన్నియును పరమ పునీతులైనవి. అట్టి వేణుగానలోలుని విడిచి మేము ఎట్లు మనగలము? కృష్ణానుగ్రహముతో పవిత్రములైన ఈ నదులు మున్నగు వారిని జూచినప్పుడెల్లను ఆ యశోదానందుల ముద్దుల పట్టియే మాకు జ్ఞప్తికి వచ్చుచుండును. ఇచటి ప్రతి ధూళికనము శుభప్రదములైన ఆ స్వామి పాదముద్రల స్పర్శకు నోచుకొని ఎల్లరకును పూజ్యార్హమైనది. అట్టి పరమ పురుషుని మేము మరువజాలము. మహాత్మా ఉద్ధవ, ఆ ప్రభువు యొక్క గంభీరమైన ఇంపైన నడకలు, మురిపించు చిరునవ్వులు, విలాస శోభితములైన ఓరచూపులు, మధురమైన భాషణములు మా మనస్సులను మా చిత్తములను మిగుల రంజింపజేసినవి. ఇప్పుడు మా మనస్సులు మా వశములో లేవు. అట్టి ప్రియతముని మేము ఎట్లు మరిచిపోగలము? ఇట్లు ఉద్ధవునితో పలికిన పెదప గోపికలు ఆ కృష్ణ ప్రభువు తమ సమక్షముననే ఉన్నట్లుగా భావించుకొనుచు ఇట్లు విన్నవించుకొనిరి, మాకు ప్రియతముడవైన కృష్ణ, నీవే మాకు ప్రాణనాథుడవు. నీవు లక్ష్మీనాథుడవే కావచ్చును. మా దృష్టిలో మాత్రము నీవు వ్రజనాథుడవే. అంతేకాదు మా గోప వనితలకు మాత్రము నీవు ఏకైక ప్రభుడవు. శ్యామసుందర, నీవు పెక్కు పర్యాయములు మా సంకటములను తొలగించి మా దుఃఖములను రూపిమాపితివి. గోవింద, నీకు గోవులపై గల ప్రేమ అపారమైనది. మేము ఆ గోవుల వంటి వారము కామా? గోపబాలులతో యశోదనందులతో గోవులతో గోపవనితలతో కూడిన ఈ గోకులమంతయును అనంతమైన దుఃఖ సాగరంలో మునిగి ఉన్నది. నీవు స్వయముగా వచ్చి ఈ స్థితి నుండి మమ్ము అందరూ ఉద్ధరింపుము. శ్రీ శుకుడు నుడివెను, పరీక్షిన్ మహారాజా, ఉద్ధవుని వలన శ్రీకృష్ణ సందేశము వినిన పిమ్మట గోపికల విరహ బాధలు తొలగిపోయాను. ఆ సందేశ వచనములలోని పరమార్థమును బట్టి వారు ఇంద్రియాతీతుడైన శ్రీకృష్ణుని సర్వాంతర్యామి అయిన పరమాత్మునిగను తమ ఆత్మస్వరూపినిగను గ్రహించిరి. అనంతరము ఆ గోపకాంతలు కృష్ణ సందేశము ద్వారా తమ మనస్తాపములను తీర్చిన ఉద్ధవుని సాదరముగా పూజించిరి. ఉద్ధవుడు గోపికల విరహ వ్యధను తొలగించుచు కొన్ని మాసముల పాటు గోకులమునందే ఉండెను. అతడు శ్రీకృష్ణుని లీలలను గానము చేయుచు వ్రజవాసులను అందరినీ ఆనందింపజేశాను. ఉద్ధవుడు నందగోకులమునందు
శ్రీకృష్ణుని అద్భుత లీలలను మధురముగా వినిపించుచూ గడిపిన పెక్కు మాసముల కాలము ఆ వ్రజవాసులకు ఒక్క క్షణము వలె తోచెను. కృష్ణ భక్తుడైన ఉద్ధవుడు అతడి నదీ తీరములను, వన ప్రదేశములను, గిరులను, లోయలను, బాగుగా వికసించిన పువ్వులతో అలలారుచున్న వృక్షములను వీక్షించున్నప్పుడు ప్రతి ప్రదేశమునందును కృష్ణలీలా వైభవములకు సంబంధించిన ప్రశ్నల ద్వారా వ్రజవాసులకు కృష్ణస్ఫూర్తిని కలిగించుచూ ఆనందించెను. కృష్ణ భక్తి ఆవేశముతో గోపికలు చిత్త వైకల్యమునకు లోనగుట చూచి ఉద్ధవుడు వారు పరమభక్తికి ఎంతయో పరవశించిపోయెను. పిమ్మట అతడు వారికి నమస్కరించుచు ఇట్లు గానము చేయసాగాను. సకల ప్రాణులయందును కేవలము గోవిందుడే అంతరాత్మగా భాసిల్లుచున్నాడు అను భక్తిభావము స్థిరముగా గలవారు గోపికలు. అందువలన ఈ భూతలమున వారి జన్మలు సఫలములు. దుఃఖకారకములైన సంసార బంధములకు వెరచి వాటి నుండి విముక్తిని గోరిడి ముముక్షువులకును, మోక్షేచ్ఛగల వారికిని, మహామునులకును, మా వంటి సామాన్య భక్తులకును స్థిరమైన కృష్ణ ప్రేమ భావమే వాంఛనీయము. వాస్తవముగా శ్రీకృష్ణుని లీలా కథామృతమును చవిచూచిన వారికి ఉత్తమ వంశమున జన్మించుటతో గాని, ద్విజాతి సముచిత సంస్కారములతో గాని, యజ్ఞయాగాదుల దీక్షతో గాని పనియే లేదు. కానీ భగవంతుని యొక్క కథామృతమును ఆస్వాదింపని వారు పెక్కు మహాకల్పముల వరకు పదే పదే బ్రహ్మజన్మ అంటే బ్రాహ్మణ జన్మ ఎత్తినను వ్యర్థమే. ఈ గోపవనితలు యథార్థముగా ఉన్నత వంశమునకు చెందినవారు గాని, వర్ణాశ్రమ ధర్మములను ఎరిగినవారు గాని కారు. పైగా శాస్త్రజ్ఞానము ఏ కొంచెమును లేనివారు. సత్సంగాది సాధనలకు నోచుకొని ఈ వనచరులెక్కడ? సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని యందు నిశ్చలమైన అనన్య భక్తిభావము కలిగి ఉండుట ఎక్కడ? నిజముగా మీరు మిగుల ధన్యులు. ఔషధ ప్రభావమును ఏమాత్రము ఎరగకొననో దానిని సేవించిన వారికి చక్కని ఆరోగ్యము చేకూరునట్లు భగవంతుని యొక్క స్వరూపమును గూర్చి తత్వరహస్యమును గురించి ఎరుగని వారు కూడా ఆ స్వామి ఎడ ఏ విధముగైనను గాఢమైన భక్తిభావమును కలిగి ఉన్నచో వారికి శ్రేయస్సులు వనగూడుట తథ్యము. జై శ్రీహరి. శ్రీకృష్ణుని తమ సర్వస్వముగా భావించిన గోపకాంతలు రాసక్రీడయందు ఆ ప్రభువు యొక్క సుకుమార బాహుస్పర్శను ఆలింగన సౌఖ్యములను అనుభవించు భాగ్యమును పొందగలిగిరి. అట్టి అదృష్టము కమలముల పరిమళములను శోభలను కలిగియున్న సురభామినులకు గాని సర్వదా ఆ పరమపురుషుని వక్షస్థలమునందు నివసించుచుండెడి. లక్ష్మీదేవికి గాని అబ్బలేదు. ఇంకా ఇతర స్త్రీలకు ఎట్లు దక్కును? గోపాంగనలు ఏమాత్రము త్యజించుటకు సాధ్యము గాని పతి పుత్రాది బంధుజనమును లోక సహజమైన ధర్మ మార్గమును విడిచిపెట్టి శ్రీకృష్ణుని యొక్క స్వభావ రూప గుణములను నిరంతరము స్మరించుచుండెడి అదృష్టము గలవారైరి. భగవద్వాణి అయిన వేదములు, ఉపనిషత్తులో కూడా ఇంతవరకును ఆ పురుషోత్తముని స్వరూప స్వభావమును తెలుసుకున్నట్టుకు వెదుకుచున్నవే గాని పూర్తిగా గ్రహింపలేకపోయినవి. భక్తికి పరాకాష్ఠలైన అట్టి గోపికల పాదధూళిచే పునీతములైన బృందావనమునందలి పొదలు, తీగలు, వృక్షములలో ఏదో ఒక దానినిగా జన్మించు భాగ్యము నాకు అబ్బినచో ఎంత బాగుండెడిది. శ్రీకృష్ణుని పాదములు మహిమాన్వితములు. అట్టి దివ్య పాదములను జగజ్జనని అయిన లక్ష్మీదేవి అనవరతము సేవించుచుండును. బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు భక్తి తత్పరులై ఆ పవిత్ర పాదములను తమ హృదయములయందు ధ్యానించుచు సఫల మనోరథులైరి. అట్టి ఆ స్వామి చరణార విందములను గోపికలు రాసలీలా సమయమునందు తమ వక్షస్థలములయందు నిలుపుకొని ఆలింగనమునర్చుకొని తమ విరహ తాపములను చల్లార్చుకొనిరి. శ్రీకృష్ణుని లీలా వైభవములను ప్రస్తుతించుచు గోపికలు చేసిన గానము ముల్లోకములను పవిత్రము వనర్చుచునేయుండును. అట్టి భాగ్యవతులైన నందవ్రజ స్త్రీల యొక్క పాదధూళులను శిరస్సున దాల్చి వారికి పదే పదే ప్రణమిల్లుచుందును. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిని మహారాజా, ఉద్ధవుడు పెక్కు మాసములు గోకులమునందు గడిపి తాను మధురా నగరమునకు వెళ్ళుటకై గోపికల నుండి, యశోదానందుల నుండి, గోపాలుల నుండి అనుమతి పొందెను. పెదప ఆ మహాత్ముడు వారినందరినీ వీడ్కొని బయలుదేరుచు రథమును అధిరోహించెను. ఉద్ధవుడు మధురకు బయలుదేరుచుండగా నందాది గోపాలురు అందరూ వివిధములకు కానుకలను జేబూని ఆయనను సమీపించిరి. పెదప వారు కంటతడి పెట్టుచు ప్రేమానురాగములతో ఇట్లనిరి: మహాత్మా ఉద్ధవ, మా మనస్సంకల్పములన్నీయును శ్రీకృష్ణుని పాదార విందములయందే నిలిచియుండుగాక. మా వాక్కులు ఆ స్వామి నామములనే కీర్తించుచుండుగాక. మా శరీరములు వినమ్రతతో నమస్కరించుచు ఆయన ఆజ్ఞలను పాలించుచు సేవించుచుండుగాక. మా సుకృత దుష్కృతములను బట్టి ఈశ్వరేచ్ఛానుసారము ప్రాప్తించిన ప్రతి జన్మమునందు దానాది శుభకర్మలను చేయుటయందు ఆసక్తి, కృష్ణ పరమాత్మయందు భక్తి ప్రపత్తులు అంతకంతకును వృద్ధి చెందుతుండుగాక.
పరీక్షిని మహారాజా, గోపాలురు కృష్ణ భక్తి తత్పరులై ఉద్ధవునకు ఇట్లు పూజా సత్కారములను నెరపిన పిమ్మట అతడు శ్రీకృష్ణుని పాలనలో ఉన్న మధురా నగరమునకు చేరెను. అనంతరము ఉద్ధవుడు శ్రీకృష్ణునకు ప్రణమిల్లి వ్రజవాసుల యొక్క ప్రగాఢమైన భక్తి ప్రత్పత్తులను గూర్చి వివరించెను. నందాది గోపాలురు ఇచ్చి పంపిన వివిధములకు కానుకలను వసుదేవునకును బలరామకృష్ణులకును ఉగ్రసేన మహారాజునకును సమర్పించెను. జై శ్రీహరి.